సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ 42% రిజర్వేషన్ల కల్పించే అంశంపై రేవంత్ సర్కార్ తీవ్రంగా ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు చర్చించి న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. నిన్న కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో భేటీ అయ్యారు. ఇవాళ కూడా పలువురిని కలిసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు రాష్ట్రపతి వద్ద, ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దీంతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయమై న్యాయ సలహా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అమలు పైన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు తీవ్రంగా చేస్తుందని చెప్పవచ్చు. ఒకవైపు ఉన్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాలు ఎందుకంటే న్యాయపరంగా ఒకవేళ ప్రభుత్వ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో అమలు చేస్తే అది న్యాయపరంగా చట్టబద్ధంగా ఎంతవరకు నిలబడుతుంది, ఎంతవరకు నిలుస్తుంది. ఎందుకంటే గతంలో ఆయా రాష్ట్రాలు ఈ రకంగా జీవోలు ఇచ్చిన సందర్భంలో కేసులు ఏదైతే న్యాయ విచారణకు వెళ్ళిన సందర్భంలో వాటిని కొట్టివేయడం జరిగింది. సో కొంత వ్యతిరేక ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ పైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పట్టుదలతో ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అదే చెప్తున్నారు, ప్రభుత్వ పెద్దలు కూడా అదే చెప్తున్నారు. మేము బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చాలా సీరియస్ గా ఉన్నాము. మా చిత్తశుద్ధిని ఎవరు చింతించకూడదు. ప్రతి అవకాశం ఉన్న వల్ల అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. ఇప్పటికీ అసెంబ్లీలో చట్టబద్ధంగానే మేము అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాము, ఆమోదించాము, కేంద్రాన్ని పంపాము. సో దాదాపు 5 నెలలు అయిపోయింది. ఇప్పటికి కూడా రాష్ట్రపతి నుంచి ఆమోద ముద్ర పడలేదు, కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. సో ఇది ఒక అంశం అయితే ఆల్టర్నేట్ గా కూడా మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తో చర్చించి ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది, గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ కూడా ఇప్పటి వరకు కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోలేదు. సో మొత్తంగా కూడా ఈ 2 అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ కేవలం అక్కడ కేంద్రము, ఇక్కడ గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడం వల్లే 42% రిజర్వేషన్ అమలు చేయడం లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. సో దాంతో పాటుగా దీనికి ఇప్పటి వరకు ఒకవైపు ఎందుకంటే ఈ గతంలోనే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, సెప్టెంబర్ చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో ఒకవైపు గడువు ఇక్కడ నుంచి సానుకూల ఫలితం రావడం లేదు బిల్లు పైన, అదేవిధంగా ఆర్డినెన్స్ పైన ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో దానికి అనుకూలంగా నిర్ణయం రావడం లేదు. అదే సందర్భంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సెప్టెంబర్ చివరిలోపు ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి గడువు ఇచ్చిందో ఆ గడువు దగ్గర పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెయ్యాలో కొంత డైలమాలో అయోమయం పడుతోంది. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఒక పట్టుదల ఉంది. అదే రకంగా కొంత పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి, సొంత పార్టీ నుంచి, అదేవిధంగా బీసీ సంఘాలు, ఇతరత్ర పార్టీ నుంచి కూడా కొంత ఒత్తిడి ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాథమికంగా ఓ నిర్ణయం తీసుకుంది. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యున్నత పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీలో సూచనాప్రాయంగా దీనికి అంగీకరించారు. సో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడం, దానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండవు. అది పార్టీకి సంబంధించి సొంతగా ఏదైనా ఒక పార్టీకి తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, కానీ అది రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా అధికారికంగా మాత్రమైతే కాదు. సో దాని వల్ల అధికారికంగా తీసుకునే వాటికి, పార్టీ పరంగా తీసుకునే వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే అధికారికంగా 42% రిజర్వేషన్ ఉంటే ఎక్కడైనా రాష్ట్రంలో అఫీషియల్ గానే 42% రిజర్వేషన్ బీసీలకు అమలుకు వచ్చినప్పుడు దానికి సంబంధించి అన్ని పార్టీల నుంచి బీసీ నాయకులే, బీసీ ప్రతినిధులే ఎన్నికల్లో రంగంలోకి దిగుతారు. సో అప్పుడు అల్టిమేట్ గా గెలిచినా ఓడినా బీసీలే గెలుస్తారు ఈ 42% రిజర్వేషన్ అమల్లోకి కనుక వస్తే అధికారికంగా.
వేరే ఇప్పుడు పార్టీ పరంగా అమలు చేస్తే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయా చోట 42% రిజర్వేషన్ అమలు చేస్తే 42% ప్రకారం పలు చోట్ల బీసీ ప్రతినిధులు నిలబెడితే వేరే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, స్వతంత్రులు కావచ్చు, అక్కడ వేరే ఇతర అగ్రవర్ణాలు రంగంలో కావచ్చు, ఇతర అన్ని సామాజిక వర్గాలు రంగంలో దిగుతాయి. సో ఒకవేళ కనుక అలా జరిగితే అప్పుడు బీసీలకు న్యాయం ఎలా జరుగుతుంది? నిజంగానే కనుక పార్టీ పరంగా 42% రిజర్వేషన్ చేసి పలు చోట్ల కాంగ్రెస్ తరపున 42% రిజర్వేషన్ కోటాలో భాగంగా బీసీల రంగంలో దిగితే అక్కడ అదే చోట ప్రభుత్వ పరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చెల్లదు కాబట్టి వేరే పార్టీ అగ్రవర్ణాల రంగంలో దించవచ్చు, ఇతర సామాజిక వర్గాలను దించవచ్చు. అప్పుడు కనుక అక్కడ వాళ్ళు గెలిచిందనుకో బీసీలు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. సో బీసీలకే అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది వాదన వినిపిస్తున్నారు. సో ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ లో కొంత సీరియస్ గా దీనిపై ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఇదంతా కూడా వ్యవహారం ఏంటంటే మొన్న పిఎస్సి కమిటీ తర్వాత ఈ యొక్క 40% బీసీలకు అమలు పైన ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం, సీతక్క వీళ్ళంతా కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు, మంత్రివర్గ ఉపసంఘం. సో అది కసరత్తు చేస్తా ఉంది. ఆ మంత్రివర్గ ఉపసంఘం న్యాయ సలహాలు తీసుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదుల బృందాన్ని కలిసింది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి సీనియర్ న్యాయవాది, అనేక కేసులను డీల్ చేసిన అనుభవం ఉంది. సో అతనితో భేటీ అయ్యారు, అతనితో కొన్ని సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ సమర్థిస్తున్నటువంటి ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రంగంలో దిగాడు. అతనితో కూడా భేటీ అయ్యారు. సో ఏ అంశాలు పరిగణన తీసుకోవాల్సి వస్తుంది, దీంట్లో చట్టబద్ధంగా మనం ఒకవేళ పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఏ మేర ఉంది? సో డైరెక్ట్ గా నేరుగానే జీవో ఇస్తే నిలబడుతుందా? అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో పలు రాష్ట్రాల్లో ఏంటంటే మరాఠా సంబంధించి కావచ్చు, ఇతరత్ర తమిళనాడుకి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర సుప్రీంలో ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవైపు న్యాయ కోవిధులు న్యాయ సలహాలు తీసుకుంటూనే మరోవైపు పార్టీ పరంగా కూడా పార్టీ హైకమాండ్ సంబంధించినటువంటి కీలక వ్యక్తులను కూడా ఈ మంత్రివర్గ ఉపసంఘము కలిసి గంటల పాటు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల 29వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంటుంది. సో ఆ రాష్ట్ర కేబినెట్ భేటీకి ముందు కల్లా మొత్తంగా కూడా ఒక అల్టిమేట్ ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం ఇవన్నీ కూడా సూచనలు సలహాలు అన్ని క్రోడీకరించి కేబినెట్ లో భేటీ ముందులో చర్చిస్తారు. ఆ కేబినెట్ ముందు ఒక ఫైనల్ గా డిసిషన్. సో నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఎప్పుడు నిర్వహించాలి? సో రిజర్వేషన్ ఎట్లా పాత రిజర్వేషన్ అమలు చేయాలా, లేకుంటే మనమే జీవో ఇద్దామా? ఇవన్నీ కూడా మొత్తంగా కూడా ఒక పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుందని చెప్పవచ్చు. సో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో మొత్తంగా కూడా ఆ ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన భాగంగా ఇదే అంశం పైన మరికొంతమంది న్యాయ సలహాలను తీసుకునే అవకాశం కనబడతా ఉంది. సో ఫైనల్ గా ఈ 2-3 రోజుల్లో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పై రాష్ట్ర ప్రభుత్వంగా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 29వ తేదీ దాదాపుగా రాష్ట్ర కేబినెట్ భేటీలోనే దీనికి సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. సో అదే కనుక జరిగితే సెప్టెంబర్, ఎందుకంటే ఆ కేబినెట్ లో మనకు అందుతున్న సమాచారం గత 2-3 రోజులుగా జరుగుతున్న కొంత కదలికలను బట్టి చూస్తా ఉంటే సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల కాబోతా ఉంది. సో ఏదైతే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఉందో దాని ప్రకారమే సెప్టెంబర్ నెలలోపు పూర్తయ్యే లోపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకంటే గతంలోనే రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది. సో ఈ రెండు బిల్లులు రాష్ట్రపతికి ఆమోదం కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాటి నుంచి అది రాలేదు. దీంతో పాటుగా 2018లో అప్పటి అంటే బీఆర్ఎస్ అధినేత అప్పుడు సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ 50% పరిమితం చేస్తూ కూడా కొంత చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్ పైన చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ జీవో ఇవ్వడమా, ఇస్తే ఉత్తర్వుల అమలు ఇతరులు ఎవరు కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవీఎట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా
చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటుంది. దీని మీద కూడా ఒక వాళ్ళ సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలో న్యాయ కోవిధులకు సంబంధించి సీనియర్ న్యాయవాదులు మొత్తంగా కూడా ఒకవేళ కోర్టులో అభ్యంతరం చెప్తే కులగణ సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా వెనుకబాటుతనాన్ని నిరూపించే అంశాలపైన చర్చించారు. సో అక్కడ కూడా ఎందుకంటే ఇప్పటికే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50% దాటడానికి కూడా సుప్రీం కోర్టు సమర్థించింది. సో ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. మొత్తంగా కూడా ఈ సంబంధించి ఈ డేటా కలెక్ట్ చేసి న్యాయ కోవిధుల సలహాలు తీసుకొని ఫైనల్ గా క్యాబినెట్ భేటీ లోపు దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి ఒక డేటాను మొత్తంగా కూడా తయారు చేసి క్యాబినెట్ లో చర్చించిన తర్వాతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక స్పష్టత రాబోతోంది. సో దాదాపుగా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సో అందులో కూడా మరొకటి ఏంటంటే ఏ ఎన్నికల ముందు నిర్వహించాలనే దానిపైన కూడా కసరత్తు చేస్తోంది. ఎందుకంటే ముందు పంచాయతీ ఎన్నికల లేకుంటే జిల్లా పరిషత్ అనే దానిపైన కూడా కొంత ప్రభుత్వం ఈ రోజు 29వ తేదీ జరిగే కేబినెట్ భేటీలో డిసైడ్ చేసే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఒకవేళ రిజర్వేషన్ అంశాలకు గనుక ఇబ్బంది లేని పరిణామాలు సానుకూల ఫలితాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతాయి. సో ఈ 29 కేబినెట్ లో అది ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎన్నికల తేదీలపై కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఒక మనకు అందుతున్న సమాచారం. సో మొత్తంగా మాత్రం ఇక 35 నుంచి 40 రోజుల్లో ఈ 2 ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ డిప్యూటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ప్రక్రియ ముంచేట్లుగా మొత్తం కంప్లీట్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖలకు ప్రభుత్వం తరఫు నుంచి కొంత సమాచారం మౌఖిక ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తోంది. సో మంత్రివర్గము ఎన్నికల తేదీపై రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న వెంటనే పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖలో సంబంధిత కసరత్తు మొదలు పెట్టనున్నారు. సో సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నెలాఖరులోగా గ్రామ పంచాయతీ లేదా మండల జిల్లా పరిషత్తులో ఒకటి ఆ తర్వాత 2 వారాల్లో అంటే అక్టోబర్ 15లోగా మరో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మనకు అధికారుల నుంచి సమాచారం అందుతోంది. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై కసరత్తును వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏ ఎన్నిక ముందు నిర్వహించాలనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టత లేదు. సో దానికి సంబంధించి కేబినెట్ భేటీలోనే ఒక ఫైనల్ గా ఒక నిర్ణయం జరగాల్సి ఉంటుంది సునీత. అయితే మరోపక్క రాధాకృష్ణ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం పైన కూడా ఒక న్యాయ సలహా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ఇటీవల సుప్రీంకోర్టు 3 నెలలలోపు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ మారిన ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్ కు 3 నెలల గడువిస్తూ. సో ఒకవైపు స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏదైతే 10 మంది పార్టీ మారారో ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో 4 రోజుల్లో ఆ యొక్క ఎమ్మెల్యేలకు డైరెక్ట్ గా నేరుగా వచ్చి స్పీకర్ దగ్గర వివరణ ఇస్తారు. ఆ వివరణ తీసుకున్న తర్వాత అల్టిమేట్ గా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో స్పీకర్ కు ఉన్నటువంటి అత్యున్నత అధికారాలు కావచ్చు, విచక్షణ అధికారాలు ఉంటాయి. సో వాటి ప్రకారమే నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే తీర్పు ఉంటుంది. గతంలో అనేక పార్టీకి సంబంధించిన మార్పుల క్రమంగా అనేక పార్టీల నుంచి అంటే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో జరిగి ఉన్నాయి. సో ఇప్పుడు కనుక వాటన్నిటిని సంబంధించి స్పీకరు కొంత న్యాయపరంగా సలహాలు తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ తో కూడా కొంత గతంలో ఎలాంటి తీర్పులు వచ్చాయి నిజంగానే, ఎందుకంటే మన కళ్ళ ముందున్న పరిస్థితి చాలా ఉన్నాయి. గతంలో కూడా టీడీపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కావచ్చు 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు వెళ్ళారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఫైట్ చేసింది. కానీ మరీ అంత ఇప్పుడు బీఆర్ఎస్ లాగా సుప్రీంకోర్టుకు వెళ్లి పదే దానికి సంబంధించి కొంత సీరియస్ గా ప్రయత్నాలు చేయలేదు. ఆ కేసుకు సంబంధించి విచారణ గతంలో కూడా కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు, కానీ అది పెద్దగా ప్రయోజనం పొందే ఫలితం ఇవ్వలేదు. సో ఇప్పుడు కూడా దీనికి సంబంధించి గత అనుభవాల దృష్ట్యా గతంలో వచ్చిన తీర్పులే ఇప్పుడు స్పీకర్ గతంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? ఎందుకంటే స్పీకర్ కూడా
కొంత విచక్షణ అధికారాలు ఉన్నాయి. అంటే ఆ శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టాలు చేసేది శాసన వ్యవస్థ కాబట్టి ఇలాంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ప్రమేయం ఎంతవరకు ఉంటుంది ఇన్వాల్వ్మెంట్. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాలు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు శాసన న్యాయ వ్యవస్థ మధ్య కూడా కొంత ఎవరి పరిమితులు వారికి ఉంటాయని చెప్పేసి కూడా ఇటు శాసన వ్యవస్థకు సంబంధించి అసెంబ్లీ అదేవిధంగా ఇట్లాంటి కేసులకు సంబంధించి అడ్వకేట్ న్యాయవాదులు వాదించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఆ తీర్పుపై స్పీకర్ కు సంబంధించి కొంత గైడ్లైన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎట్లాగో ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీలో బీసీల 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో దాంతో పాటుగా ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని, అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎవరిపైన అనర్హత వేటు వేయకుండా వాళ్ళకు సంబంధించి అంటే ఉప ఎన్నికకు రాకుండా అనర్హత వేటు పడకుండా ఉండేందుకు కూడా ఏదైనా అవకాశాలు ఉన్నాయో అట్లాంటి తీర్పు ఇస్తే ఆ తీర్పు సుప్రీంకోర్టులో నిలబడేందుకు కూడా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ఏవైనా మనం వంతుగా ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి కూడా న్యాయస్థలాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ మంత్రివర్గ ఉపసంఘం. సో మొత్తంగా కూడా చాలా కీలకమైన 2 స్థానిక సంస్థల ఎన్నికలు మెజార్టీ మెయిన్ ప్రధాన ఎజెండా అయితే దానికి అనుబంధంగానే ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కూడా చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటివి సానుకూలంగా నిర్ణయాలు ఉండడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలో ఒకవైపు సలహాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.